అలాగే తినుబండారాల పైన 3 ఇష్యూస్ పైన మాట్లాడాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రెండవది డిజిటల్ డిజిటల్తో చాలా సినిమాలకి, చిన్న సినిమాలకైతే ముఖ్యంగా బాగా అన్యాయం జరుగుతుంది దానిపైన. మూడవది తెలంగాణ గద్దార్ అవార్డ్స్, దాని మీద కూడా చాలామంది తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది, దాని మీద మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థియేటర్స్ దాదాపు నేను 35 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. దాదాపు 41 సినిమా కంప్లీట్ అయింది నాది. ఇప్పుడు దీక్ష రిలీజ్కి ఉంది. మొన్ననే ఒక ఝాన్సీ ఐపీఎస్ రిలీజ్ అయిపోయింది. నేను ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, డిస్ట్రిబ్యూటర్గా అన్ని శాఖల్లో పనిచేశాను. నేనంటే డిస్ట్రిబ్యూటర్గా దాదాపు తెలంగాణలో 250 సినిమాల వరకు రిలీజ్ చేశాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు థియేటర్స్ అంటే నేను 1992లో నా ఫస్ట్ సినిమా అల్లరి బెల్లం శివాజీ రాజాని హీరోగా చేసి బయలుదేరిన ఇండస్ట్రీకి. 1992 నుంచి 2002 వరకు 15 సినిమాలు చేసిన. అన్ని సినిమాలకు పర్సెంటేజ్ ఇచ్చారు, నాకు అన్ని లాభాలు వచ్చినాయి. 2002లో సురేష్ బాబు దీన్ని స్టార్ట్ చేసిన రిలీజ్ విధానం, దాంతో స్టార్ట్ అయింది. థియేటర్లకు, నిర్మాతలకు ప్రాబ్లమ్స్, డిస్ట్రిబ్యూటర్లకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. దాన్ని ఎందుకు చేసిండో ఆ దొర తెలియదు. ఆయన తర్వాత ఒక నలుగురు, అంటే మీ అందరికి తెలుసు, ఆ తర్వాత అల్లు అరవింద్, దిల్ రాజు, మరీ ముఖ్యంగా సునీల్ నేను 1992లో ఆయనకు ఒక సికింద్రాబాద్లో ఒక నోటిఫైడ్ షాప్ ఉంటుంది. దాంట్లో నేను స్ప్రేస్ అవి నేను అప్పుడు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా వచ్చినాను, మెదక్ జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ నుండి వచ్చాను ఇండస్ట్రీ. నేను ఆయన షాప్లో స్ప్రేస్ కొనేవాడిని. ఆయన ఆ రోజు నేను దాదాపు ఒక 30 ఎకరాస్ ల్యాండ్ అమ్ముకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చినాను. ఆ రోజు ఆయనకు నోటిఫైడ్ షాప్ ఉంది. ఈయనకు హైదరాబాద్ లేదు ఒక 50 సినిమా థియేటర్లు. అంటే మేమంతా డబ్బులన్నీ పెట్టి సినిమాలు తీసి ఈ లీజ్ విధానం సృష్టించిన ఈ నలుగురే దోషి. నాలాంటి నిర్మాతలు చాలామందిని నేను ఎందుకంటే స్టాండ్ అయ్యి చేస్తూ పోతా ఉన్నాను కాబట్టి ఉండగలిగినాను. చాలామంది నిర్మాతలు ఈ లీజ్ వల్ల, అంటే లీజు విధానం ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు ఒక సంధ్యా థియేటర్ లాంటిది ఉందనుకోండి, దాన్ని వాళ్ళు ఇచ్చే రెంట్ వీక్లీ ఒక 2 lakhs ఉంటుంది, మా దగ్గర 7 లక్షలు తీసుకుంటారు. ఇట్లా టోటల్ 2 రాష్ట్రాలలో దాదాపు 1200 థియేటర్ల వల్ల వాళ్ళ చేతిలో ఉన్నాయి అందరు కలిపి. ఇంకా చిన్న చిన్న థియేటర్లు తక్కిన ఇంకా వేరే థియేటర్లకు కూడా వీళ్ళు సప్లై చేస్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఓనర్స్గా ఉన్నాయి మాత్రం 300 చిల్లర థియేటర్లే ఓనర్స్ రన్ చేస్తూ ఉన్నారు. తక్కినవన్నీ వీళ్ళే లీజ్ తీసుకొని, కొన్నేమో లీజు, కొన్నేమో మెయింటెనెన్స్, అలాగా టోటల్ థియేటర్స్ అన్నీ వీళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని చాలా ప్రాబ్లం చేస్తున్నారు ఇండస్ట్రీని మొత్తం. తెలంగాణలో దాదాపు ఒక 100 నుంచి 150 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండరు. అందులో నేను కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ని. నేను కూడా ఒక 250 సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేసిన. నేను రాజశేఖర్ హీరో సినిమా ఒకటి చేసిన, వీరభద్ర, బాలకృష్ణ, చాలా సినిమాలు, ఇట్లా డావెన్స్ కూడా పెద్ద సినిమా చేసిన నేను, ఆల్ ఇండియా ఇట్లాంటి సినిమాలు చేసిన. నాలాంటి 100 మంది డిస్ట్రిబ్యూటర్లు ఎవరు లేరు ఈరోజు తెలంగాణలో. నలుగురు ఉంటారు. ఆంధ్రాలో కూడా అంతే. ఆంధ్రాలో దాదాపు ఒక 500 మంది ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, ఓన్లీ వీళ్ళే నలుగురే. అంటే ఇండస్ట్రీని మొత్తం నాశనం చేసింది ఏంటంటే ఒక లీజ్ విధానం వల్లనే నాశనమైంది. డబల్ రెంట్ ఛార్జ్ చేయడం, థియేటర్ ఉన్నదాంట్లో మూడు భాగాలుగా వసూలు చేయడం, దానివల్ల చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు థియేటర్లతో పాటు థియేటర్లలో తినుబండారాలు చాలా విపరీతమైన రేట్లు. ఎవరు ఒక ఫ్యామిలీ, మామూలు ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. నేనే మొన్న ఏఎంబి సినిమా థియేటర్కి వెళ్తే నా ఫ్యామిలీతో వెళ్తే 7,000 రూపాయలు అయినాయి. అంటే మామూలు సామాన్యమైన వ్యక్తి థియేటర్కి ఎలా వెళ్ళగలుగుతాడు? దీనికి 100% పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రలో మంచి డిసిషన్ తీసుకున్నాడు. అన్ని థియేటర్స్ అన్నీ ఎక్కడ ఎన్ని అమ్ముతున్నారు, థియేటర్ విధానం ఎలా ఉంది, అవన్నీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చిన్న సినిమాలకు, మీడియం సినిమాలకు సబ్సిడీలు ఉండేవి. ఈరోజు అవి లేవు. కానీ ఎన్టీ రామారావు లాగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ మంచి చేయాలి, మంచి జరగాలి, ఈ థియేటర్స్ విధానం కూడా పోవాలనే దాని మీద బ్రహ్మాండమైన వర్క్ చేస్తూ ఉన్నారు. వారికి నిజంగా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున హ్యాట్సాప్ చెప్తున్నాను. ఆయన మీద కావాలని కొందరు
ఆ, మాట్లాడి ఆయన మీద ఏదో ఆయన తప్పు చేసినట్టు మొన్న నారాయణమూర్తి గారు మాట్లాడతారు. నారాయణమూర్తి కూడా అన్ని చిన్న సినిమాలు చేసినాడు. నేను నిరాహార దీక్ష చేసినాడు, ఆయన నిరాహార దీక్ష చేసిన అని చెప్పినాడు. నేను 9 రోజులు ఆమె నిరాహార దీక్ష చేసిన ఫిలిం చాంబర్ ఎదుట. ఆయన వచ్చి జస్ట్ ఒక అరగంట ఉండి మాట్లాడిపోయేవాడు. నాతో పాటు చాలామంది ఉన్నారు అక్కడ. కానీ పరిష్కారం దొరకలే. మేము ఎన్నిసార్లు నిరాహార దీక్షలు చేసినా పరిష్కారం దొరకలే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనికి చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. రేపు ఇండస్ట్రీ డెఫినెట్గా మంచి జరుగుతుందని నమ్మకం ఉంది. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ కూడా తినుబండారాల గురించి థియేటర్స్లో మీరు ఎందుకు తగ్గించడానికి మీరు ప్రయత్నం చేయరు? తప్పకుండా చేయండి. ఒక థియేటర్కు ఒక ఫ్యామిలీ వెళ్ళే పరిస్థితిలో లేరు ఇప్పుడు. దానివల్ల కూడా థియేటర్స్ చాలామంది రావడం లేదు. 4 వారాలు అయితే ఓటీటీలో వస్తుంది సినిమా చూడొచ్చు అని దాని మీద ఖర్చులకు వెనుకాడి పోవడలేదు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం సినిమా థియేటర్లకు రావడానికి భయపడుతున్నారు. అంటే టికెట్ రేట్తో పోతే ఒక పాప్కార్న్ కొంటే ఒక 300 రూపాయలు, ఒక వాటర్ బాటిల్ తాగితే 40 రూపాయలు, 50 రూపాయలు, ఒక కూల్ డ్రింక్ తాగితే 200 రూపాయలు. ఎవరు పెడతారు? సామాన్యులు పెట్టలేరు కదా. బయట కాఫీ తాగితే 20-30 రూపాయలు అయిపోతాడు, 200 రూపాయలు. ఈ రేట్లన్నీ ఎందుకు తగ్గించరు? డెఫినెట్గా ప్రభుత్వాలు పట్టించుకొని వీటిని తగ్గించాల్సిందిగా నేను మరీ కోరుతున్నా. థియేటర్లో రెంటు విధానం తీసేసి పర్సంటేజ్ విధానం కావాలి. ప్లస్ తినుబండాల రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అన్ని థియేటర్లలో మళ్ళీ ఈ థియేటర్ లీజు వాళ్ళే, బయట ఎవరికి ఇయ్యారా? సైకిల్ స్టాండ్ కానీ ఈ క్యాంటీన్స్ కానీ వాళ్ళే, సమోసాలు అమ్మేది కూడా వాళ్ళే. వాళ్ళకి ఎంత డబ్బు సంపాదించినా, ఇంకా ఆస్తులు ఎంత సంపాదించుకున్నా వాళ్ళకి ఇప్పుడు సరిపోవట్లేదు. కాబట్టి అది వేరే గతంలో ఎలా ఉండేదంటే సైకిల్ స్టాండ్ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, అందులో సమోసాలు అమ్మాలన్నా వేరే వాళ్ళకి ఇచ్చేవారు. అవన్నీ ఇప్పుడు వాళ్ళే, థియేటర్స్ వాళ్ళే, లీజు వాళ్ళే, ఈ తినుబండారాలు అమ్మేది వాళ్ళే. కాబట్టి అన్నిటికి కూడా డబల్ రేట్స్, ఒక్కొక్కరు భరించలేని రేట్లు. కాబట్టి దీన్ని తక్షణమే తెలంగాణ ప్రభుత్వం గుర్తించి 100% ఈ థియేటర్ల మీద వాళ్ళ అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు తప్పకుండా దీన్ని వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మరీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఒక ప్రభుత్వం చేస్తూ ఉంది అక్కడ, మన ప్రభుత్వం కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా చేయాల్సిందిగా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ, అలాగే డిజిటల్ ఛార్జెస్ ఇప్పుడు ఒక్క థియేటర్కు 10 నుంచి 15 వేలు కడుతున్నారు. ఇప్పుడు నేను మొన్న ఒక ఝాన్సీ సినిమా రిలీజ్ చేశాను. నేను 50 థియేటర్లు సిటీలు వేస్తే 5 లక్షలు కట్టాను ఓన్లీ థియేటర్స్. ఇప్పుడు మొన్ననే గవర్నమెంట్ ఒక కొత్త జీవో తెచ్చింది. ఏంటంటే మనము ప్రొడ్యూసరు ఈ పెన్ డ్రైవ్ ఇచ్చినా ప్లే చేయాల్సిన అవసరం ఉంది అని ఒక జీవో వచ్చింది. కంపల్సరీగా దాన్ని అమలు చేయాలి. ప్రభుత్వాలన్నీ ప్రభుత్వం నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడున్న క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ వాళ్ళు దాన్ని, ఎందుకంటే వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి ఇప్పుడు థియేటర్లు. మేము ఇవ్వాలన్నా కూడా వాళ్ళకే ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఫ్రీగా తీసుకొని ప్రొడ్యూసర్స్కు ఈ సౌకర్యం కూడా కల్పించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అమెండ్మెంట్ మొన్ననే తెచ్చింది. అది రీసెంట్గా. త్వరలో దాన్ని అన్ని ఛాంబర్లలో కూడా దాన్ని తీర్మానం చేయించి తప్పకుండా ప్రొడ్యూసర్కు ఫ్రీగా, అంటే గతంలో మేము ప్రింట్ ఉన్నప్పుడు మేము ఫ్రీగా మా ప్రింట్ ఇచ్చేవాళ్ళము. ప్రింట్ ఇస్తే వాళ్ళు ఫ్రీగా ప్లే చేసి, అంటే థియేటర్లో వేసి మాకు డబ్బులు షేర్ లాగా ఇచ్చేది. ఇప్పుడు దాన్ని మార్చేసి థియేటర్లో వేసే దాన్ని కూడా ట్యాక్స్ మాతో కట్టించుకుంటారు. దాంట్లో అంటే రెంట్ మాతో కట్టిస్తున్నారు ప్రొడ్యూసర్స్తో. ఆ విధానం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది, త్వరలోనే దాన్ని కూడా అమలు చేయాల్సిందిగా మరీ అందరినీ కోరుతున్నా. థియేటర్లో ఎగ్జిబిటర్స్ కూడా దీన్ని గమనించాలి. ఎందుకంటే గతంలో నేను ప్రింట్ ఇస్తే ప్లే చేశారు, మీరు సినిమా రిలీజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మేము సీడీ ఇచ్చినా లేకపోతే పెన్ డ్రైవ్ ఇచ్చినా తప్పకుండా థియేటర్లు ఎగ్జిబిటర్లు దాన్ని ప్లే చేసి దాన్ని పర్సంటేజ్ విధానంగా ఇవ్వాల్సిందిగా నేను మరీ కోరుతున్నా. దీని మీద తర్వాత ఈ మెయిన్గా ఏంటంటే ఈ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు 19వ తారీఖు నాడు థియేటర్లో తెలుగు ఫిలిం ఛాంబర్లో ఒక మీటింగ్ జరిగిన సురేష్ బాబు ఉన్నాడు, దిల్ రాజు ఉన్నాడు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చే అనౌన్స్ చేశారు. అన్ని పేపర్లలో వచ్చింది, న్యూస్లో కూడా వచ్చింది, థియేటర్లు బంద్ అని. ఛాంబర్ త్రూ బంద్ అనే వచ్చింది. నా దగ్గర పేపర్ కటింగ్ కూడా ఉంది, పేపర్స్ కటింగ్ ఉన్నాయి, వీడియో కూడా ఉంది. వాళ్ళు ఏమంటారు, ఆయన మొన్న దిల్ రాజు మీటింగ్ పెట్టి నాకు అసలు తెలియదు, ఎవరో
అక్కడ చేసిన ఆయన దాని మీదకి వెళ్ళి మేము బంద్ అనుకున్నామని తప్పు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక దిల్రాజు అంటే ఎఫ్డిసి చైర్మన్గా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తప్పుగా మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. ఆయన ఇంతకుముందు మన ఫిలిం ఛాంబర్ చైర్మన్ మేము మాకు సంబంధమే లేదు అనేవాడు ఈస్ట్ ఎవరో అతను సత్యనారాయణ ఆయన ఈస్ట్ గోదావరి అతని మీద నెట్టేసినారు. అది కరెక్ట్ కాదు. దిల్రాజు గారు మీరు ఒక తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా ఇచ్చినారు, ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నారు. కాబట్టి మీరు ఒక బాధ్యత గల మనిషి ఉండి ఇలాంటి కరెక్ట్గా తప్పుడు విషయాలు చెప్పొద్దు. మీరు ఆ రోజు మీటింగ్లో పాల్గొని ఉన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో మీటింగ్లో మీరు సురేష్ బాబు ఉన్నారు మన తరఫున, ఇక్కడ తెలంగాణ తరఫున. ఆంధ్ర అందరు కలిసి మీటింగ్ పెట్టారు. మీటింగ్లోనే అది తీర్మానం చేసినారు. పవన్ కళ్యాణ్కు చెప్తారు వీళ్ళు, మేము అసలు లేము, మాకు తెలియదు, మా లెవెల్లో చెప్తే మీ జనసేన నాయకుడు చెప్తే మేము బంద్ చేసడం జరిగింది అని తప్పుడు సమాచారం వల్ల ఆయన పాపం ఆయన జనసేన నుంచి ఆయన సస్పెండ్ చేసినారు సత్యనారాయణ గారిని. కరెక్ట్ కాదు. మీరు డబ్బు సంపాదించింది మూటలు కట్టుకునేదంతా వీళ్ళు పాపం అన్యాయంగా ఈస్ట్ గోదావరి అతని డిస్ట్రిబ్యూటర్ని అన్యాయంగా బదనాం చేసి పవన్ కళ్యాణ్ దగ్గర ఆయన సస్పెండ్ చేసే వరకు తీసుకొచ్చారు. ఇంట్లో థియేటర్లో మొత్తం ఎపిసోడ్ నడిపిందంతా ఈ నలుగురే. వీళ్ళకి ఏంటంటే గతంలో బాగా డబ్బు సంపాదించినారు. ఇప్పుడు వాళ్ళ సినిమాలు రిలీజ్ లేవు కాబట్టి కంపల్సరీ ఇప్పుడు సిస్టమ్ మనం పర్సంటేజ్ సిస్టమ్ తెస్తే బాగుంటుందనే ఒక దురుద్దేశంతో దాన్ని ఊరికే అందరితో కలిపి వీళ్ళు మీరు బంద్ చేస్తే మేము కూడా బంద్ చేస్తామని వచ్చి అది స్టేట్మెంట్ ఛాంబర్ త్రూ వచ్చింది. స్టేట్మెంట్ కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వచ్చిన తర్వాత నేను కూడా ఇప్పుడు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈసీ మెంబర్గా ఉన్నా. గతంలో నేను ప్రొడ్యూసర్ ప్రెసిడెంట్గా చేసిన తెలుగు ఫిలిం ఛాంబర్లో. నేను కూడా చాలా పోస్టులు చేసిన, అలా సెక్రటరీ చేసిన, చాలా పోస్టులు చేసిన. విషయం ఏంటంటే ఎవరున్నా అక్కడ నలుగురు మాత్రమే మొత్తం ఇండస్ట్రీని ఇక్కడ ఇప్పుడు ఈ థియేటర్లు వాళ్ళే, అటు డిజిటల్ దాళ్ళు కూడా వాళ్ళే, మొత్తం ఇండస్ట్రీని మొత్తం కొలాబ్ చేస్తున్నది వాళ్ళే, డబ్బు మూటలు కట్టుకునేది వాళ్ళు, బదనాం చేసేది బయట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి 100% పోయి కంటిన్యూగా అలాగే చేయండి. మీ ఎంబడి మేమందరం ఉన్నాం, మా ఛాంబర్ అందరూ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ అందరూ ఉంటారు. అలాగే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ డిసిషన్ తీసుకోవాలి తప్పకుండా. అసలు ముఖ్యంగా దిల్రాజు లాంటి వ్యక్తి కంటే అతనే ఒక అంటే లెస్సీ కాబట్టి అతనికి కూడా చాలా థియేటర్లు ఉన్నాయి కాబట్టి అసలు ఎఫ్డిసి చైర్మన్గానే అనర్హుడు ఆయననే. ఇప్పుడు ఏదో శాస్త్రం చెప్పినట్టు ఉంటుంది, దొంగకే తాళం ఇచ్చినట్టున్నది ఈ కథ. ఇప్పుడు ఇక్కడ ఆయనకే అన్ని థియేటర్లు ఆయనే, అందరిది ఏది చేసినా ఆయన ద్వారానే జరుగుతుంటుంది. ఆయననే మళ్ళీ వాళ్ళ లెవెల్లో చేసేటట్టు వేరే వాళ్ళని నెడతారు. కరెక్ట్ కాదు అది. 100% వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి 100% భగవంతుడు అన్నట్టు చూస్తారు, తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. అల్లు అరవింద్ థియేటర్లు ఉన్నాయి. క్యూబ్లో ఆయన పార్ట్నర్. క్యూబ్లో అసలు విషయం ఏంటంటే క్యూబ్ యూఎఫ్ఓ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీగా తక్కువ అమౌంట్లో చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసి కొన్ని రోజులు నడిపించిన తర్వాత అప్పుడు ఈ పెద్దలు ట్యూబుల్నేమో అల్లు అరవింద్ కలిశాడు, యూఎఫ్ఎల్నేమో సురేష్ బాబు కలిశాడు, పేజ్డేమో రమేష్ ప్రసాద్ కలిశాడు. వీళ్ళు పార్ట్నర్లై రేట్లు పెంచేశారు. లేకపోతే అంతకుముందు ఇప్పుడు పక్క రాష్ట్రాలలో చెన్నైలో కానీ, బాంబేలో కానీ, బెంగళూరులో కానీ 3,000 2,500 ఉంటుంది. మన దగ్గర 10 నుంచి 15,000 ఎందుకుంటారు. వీళ్ళు పార్ట్నర్స్ కాబట్టి వాళ్ళ మీద మా మీద రుద్దుతున్నారు డబ్బులన్నీ, అంటే ప్రొడ్యూసర్స్ మీద. ఒక నిర్మాత, చిన్న నిర్మాత ఇప్పుడు రోజు సంవత్సరానికి సినిమాలు రిలీజ్ అయితే ఒక 250 సినిమాలు రిలీజ్ అవుతాయి. అలా చిన్న సినిమాలే ఒక 200 సినిమాలు రిలీజ్ అవుతాయి. కేవలం పెద్ద సినిమాలు రిలీజ్ అయినా 40 నుంచి 50. 3 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తారు, 4 సంవత్సరాలకు ఒక సినిమా, 2 సంవత్సరాలకు ఒక సినిమా. గతంలో హీరోలు ఎన్టీ రామారావు దీంతో 10 సినిమాలు 15 సినిమాలు తీసినాడు. నాగేశ్వరరావు 10-12 సినిమాలు తీసినాడు. కృష్ణ హైయెస్ట్ 15-20 కూడా చేసినాడు ఒక సంవత్సరంలో. వీళ్ళు ఇప్పుడున్న హీరోలు 3 సంవత్సరాలకు ఒకటి, 4 సంవత్సరాలకు కూడా సినిమా థియేటర్లు ఎట్లా రన్ కావాలి, ఎలా రన్ అవుతుంది? రన్ కానప్పుడే కదా పరిస్థితి ఇది. రన్ అయినప్పుడేమో వాళ్ళు అంటారు వచ్చిన సినిమాలన్నీ పెద్ద సినిమాలన్నీ రెంట్ పెట్టేసి వచ్చిన డబ్బంతా వాళ్ళు దొసుకుపోతున్నారు. ఈ లీజు విధానం పోతే ఇండస్ట్రీ చాలా బాగుపడుతుంది. ఇండస్ట్రీలో లీజు విధానం పోవాలి, ఈ రేట్లు తగ్గాలి, తినుబండారాల రేట్లు అన్నీ తగ్గాలి. అప్పుడు 100% మళ్ళీ పాత ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉండిపోతుంది. కానీ దాన్ని చేయడానికి ప్రభుత్వాలే దీన్ని పూర్తిగా ముందుకొచ్చి ప్రభుత్వాలే చేయాలి. లేనప్పుడు ఇండస్ట్రీ మనగడ అసలు జరగదు. ఖచ్చితంగా డెఫినెట్గా ఈ ఇండస్ట్రీ ఇంకా కొలాప్స్ అయిపోతుంది. వాళ్ళ చేతుల నుంచి బయటకు రావాలంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ లాంటి మనుషులు ముందుకు రావాలి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ముందుకు రావాలి. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు 100% మీరు ముందుకొచ్చి
ఇక్కడ సమస్యలన్నీ తీర్చాల్సిందిగా నేను మరీ మరీ కోరుతా ఉన్నాను. తప్పకుండా జరుగుతుందనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది జరగకపోతే ఇక్కడ హీరోలు కానీ, ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్స్ కానీ దాదాపు 1,50,000 మంది టెక్నీషియన్స్ ఉంటారు ఇక్కడ. అన్ని రకాల వాళ్ళు 24 క్రాఫ్ట్ వీళ్ళు మళ్ళీ థియేటర్స్లో ఉండే వర్కర్స్ వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేను తప్పకుండా ప్రభుత్వాలు అక్కడ ప్రభుత్వం అయితే తప్పకుండా బాగా చేస్తే నమ్మకం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని ఖచ్చితంగా థియేటర్స్ పైన లీజు విధానాన్ని తీసేయాలి. తర్వాత ఈ తినుబండారాల మీద రేట్లను తగ్గించాలి. అప్పుడే ఇండస్ట్రీ మనుగడ బాగుంటుంది. తప్పకుండా ఇది చేయాలని చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జరగాలి. అలాగే తెలంగాణ గద్దార్ అవార్డ్స్ అని పెట్టారు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ గద్దార్ అవార్డ్స్ పెడతారు. జ్యూరీ చైర్మన్ జయసుధ మురళీమోహన్ ఉంటారు. ఇది ఎక్కడ తెలంగాణ కండి? ఇది కరెక్టా? దిల్ రాజు గారు కరెక్టా? ఇది దిల్ రాజు గారు మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారి ఆశయం కరెక్ట్, మంచి ఆశయం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారి ఆశయం మంచిది. ఇక్కడ పనిచేసే దిల్ రాజు ఎఫ్డిసి దిల్ రాజు గారి ఆశయం కరెక్ట్ కాదు. నువ్వు ఎవరికి తెలంగాణ వాళ్ళకి పూర్తిగా అన్యాయం చేస్తున్నావు. మీరెందుకు అసలు మీరు అందులో జ్యూరీ మెంబర్స్ ఉంటారు. మీ వాళ్ళకి అవార్డ్స్ ఎట్లా వస్తాయి? రావద్దు కదా, అది రూల్ తప్పు కదా. జ్యూరీ మెంబర్ అయినప్పుడు ఆయనకు సంబంధించిన సినిమాకి అవార్డు రావద్దు. గతంలో ఎప్పుడు రాలేదు. ఇది తప్పు. ఇలాంటివి చేసుకుంటూ దిల్ రాజు గారు మీకు ఎలా న్యాయం అనిపిస్తుందో మీకే తెలవాలి. మీరు ఒక ఎఫ్డిసి చైర్మన్గా ఉండి ఇద్దరు తెలంగాణ గద్దార్ అవార్డ్స్ అంటే ఇద్దరు వాళ్ళనే పెడితే ఎలాగా చెప్పండి. తర్వాత సైరా నరసింహారెడ్డి చాలా పెద్ద సినిమా, మంచి సినిమా, ఒక స్వాతంత్ర సమర యోధుడు. ఆయన చిరంజీవి యాక్ట్ చేశాడు. ఆ సినిమాకి రాదు అవార్డు. మీ ఇష్టం ఉన్న వారికి ఇంట్లో కూర్చుంటే రాస్తారు. ఇది ఎక్కడి అవార్డ్స్ అండి? రేవంత్ రెడ్డి గారి ఆలోచన మంచిది. సీఎం రేవంత్ రెడ్డికి ఆలోచన మంచిది. వాళ్ళు కరెక్ట్గా 10 సంవత్సరాలకు అవార్డ్స్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఎఫ్డిసి చైర్మన్ అండ్ ఎఫ్డిసి సెక్రటరీ ఉన్నాడు ఆయన హరీష్ గారు, వీళ్ళిద్దరు తప్పుదో పట్టించినారు. మొత్తం ఇండస్ట్రీకే తప్పు జరిగింది. తెలంగాణ అవార్డ్స్ అనేది అసలు తెలంగాణ వాళ్ళకే న్యాయం జరగలే. దాన్ని మళ్ళొకసారి పునఃపరిశీలించాల్సిందిగా నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా. మా హీరో ఉన్నాడు ఇక్కడ కిరణ్, ఆయన దాదాపు 20 సినిమాలు చేసిండు. వీళ్ళను దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు అంటే వాళ్ళకి గుర్తుండదు. వాళ్ళ దగ్గర పనిచేసేటోళ్ళు, వాళ్ళ ఇంటి వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగేటోళ్ళకే, పనిచేసేటోళ్ళకే వాళ్ళకే అవార్డు. దిల్ రాజు ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళకి అవార్డు. ఇది ఎక్కడే అవార్డ్స్ అండి? మేము ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం ఈయన ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం. ఆయన దిల్ రాజు సొంత అవార్డ్స్ లాగా క్రియేట్ చేసుకొని అవార్డ్స్ ఇస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదు. దాన్ని పునఃపరిశీలించి మళ్ళీ అవార్డ్స్ను ప్రకటించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దీని మీద చాలామంది తెలంగాణ వాదులు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు 2 రాష్ట్రాలు పెడతాయి, రేపు ఆంధ్ర సీఎం వాళ్ళు కూడా పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు తెలంగాణ గద్దార్ అవార్డ్స్ అన్నప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వండి. కానీ తెలంగాణ వాళ్ళకు కూడా కొంత ప్రాతినిధ్యం వహించేట్టు చెప్పండి. ఇద్దరికి ఎందుకు 2 చైర్మన్ వాళ్ళకే ఎందుకు పెట్టాలండి? ఒకరిని తెలంగాణలో పెట్టచ్చు కదా. ఒకరిని వాళ్ళు పెట్టినప్పుడు ఒక తెలంగాణ వాళ్ళు ఎవరు కనబడట్లేదా మీకు? మాకు అసలు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్కి అసలు ఇంటిమేషనే లేదు. మేమే వెళ్ళి హరీష్ అని ఉంటాడు సెక్రటరీ, ఆయనని అడిగితే అన్ని దిల్ రాజు చూస్తున్నాడు సార్ అని అన్నాడు. ఆయన నేను చూడట్లేదు అంటే, నువ్వు కమిషనర్ కదా, నువ్వు చూడలేకపోయిందని కూడా అడిగినాను. ఆయన అంటే నేను చూడట్లేదు సార్, అన్ని దిల్ రాజు చూసుకుంటున్నా అంటే అది కరెక్ట్ కాదు కదా. కమిషనర్ గారు, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్, మీరు అఫీషియల్గా అందరినీ పిలవాలి, అందరికి ఇంటిమేట్ చేయాలి కదా అంటే ఆయన అదేదో తప్పించేసుకున్నాడు. నేను వెళ్ళి అడిగాను. ఆయన అడిగితే నేనేమో దిల్ రాజు నేను డైరెక్ట్ వెళ్ళి అడగాల్సినంత అవసరం నాకు లేదు, నేను అడగలేదు. నాకంటే జూనియర్ ఆయన నేను ప్రొడ్యూసర్ అయినాడు. ఆయన చిన్న డిస్ట్రిబ్యూటర్ ఇండస్ట్రీలో. నేను ఆ రోజే చాలా సినిమాలు తీసిన, అప్పటి నుంచి రన్నింగ్లో ఉన్నా. కాకపోతే ఆయన హిట్స్ వచ్చినాయి, మాకు హిట్స్ రాలి, అంతేకాని తేడా. ఆయనకంటే నేను సీనియర్ని. మమ్మల్ని కూడా గౌరవించాలి కదా, గుర్తించాలి కదా. ఆయన అంటే నేను అనేది నన్ను కాదు. ఓకే, ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు తెలంగాణ వాళ్ళని ఎవరిని కూడా పిలవకుండా, ఎవరికి ఇంటిమేట్ చేయకుండా ఆయన దగ్గర పని చేసి ఆయన ఆఫీస్ చుట్టూ తిరగటంలో పిలుచుకొని వాళ్ళకి అవార్డులు ఇస్తే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. మేము అంటే ఎఫ్డిసి చైర్మన్ ఆయన కదా, అంటే మేము చైర్మన్ మన తరపున కాదు కదా. చైర్మన్ ఎవరు అనుకుంటే వాళ్ళు చేయొచ్చు అనేది ఆయన నిరూపించడు. ప్రభుత్వం కూడా ఆయన మీద మొత్తం ఆయనకు పెట్టేసి మేము చాలా అంటే చైర్మన్ ఆయన దగ్గర తిరిగిన, కమిషన్ దగ్గర చెప్పినాం, తర్వాత డైరెక్టర్కి చెప్పినాం. కానీ వాళ్ళ భాష వాళ్ళది. వాళ్ళు ఏంటంటే ఎఫ్డిసి చైర్మన్ ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తున్నాడు అనే దాని మీద మాట్లాడుతున్నారు. ఎందుకని దిల్ రాజు గారిని ఫేస్ టు ఫేస్ అడగలేకపోయారు మీరు? దిల్ రాజు అంటే నేను అడగాల్సిన అవసరం నాకేందమ్మా.
ఎప్పుడు ఆయన FDC అంటే కి మీరు వెళ్ళినా సీనియర్ కదా. ఎప్పుడు FDC కి వెళ్ళినా అడుగుదామని FDC కి వెళ్ళినప్పుడు తాళం ఉంటుంది. సార్ నిజామాబాద్లో ఉన్నాడంటే అది చాలా అసలు దొరకడండి అక్కడ. అప్పుడు FDCలు ఉండాలి కదా, టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు FDC ఆయన FDC చైర్మన్ లో ఆయనతో డైరెక్ట్ మాట్లాడుకుంటే ప్రెస్ చెప్తున్నారు. ఇప్పుడు ప్రెస్కి మాట్లాడుతున్నా కదా, ఆయనతో డైరెక్ట్ మాట్లాడుతున్నా అవసరం నాకు లేదు. కాబట్టి ప్రెస్కి చెప్తున్నా, గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా దాన్ని మళ్ళీ చేయాలి, దాన్ని పునఃపరిశీలించని చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్తే, థ్యాంక్ యూ.